హే నమస్తే. 'పుష్ప 2' సినిమా చూశాను. సినిమా నాకెలా అనిపించిందో చెప్పాలనేదే ఈ వీడియో. ముందుగా ఈ సినిమాలో నటన గురించి మాట్లాడాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి నటన. అల్లు అర్జున్ గారిని ఈ సినిమాలో చూసినప్పుడు నాకొక లైన్ గుర్తొచ్చింది. అకిరా కురోసావా అనే జాపనీస్ డైరెక్టర్ చెప్పిన లైన్ అది. టు బి అన్ ఆర్టిస్ట్ మీన్స్ నెవర్ టు అవర్ట్ వన్స్ ఐస్. తెలుగులో దీని అర్థం ఏంటంటే, ఒక కళాకారుడు మానవ అనుభవాల్ని పూర్తిగా విశ్లేషించి అర్థం చేసుకుని అవి ఎంత అసౌకర్యంగా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా, ఎంత కష్టమైనా సరే వాటి నుండి తప్పించుకోకుండా నిజాయితీగా తన కళను చూపించడం అనేది ఒక కళాకారుడి స్థితి. అల్లు అర్జున్ గారిని ఈ సినిమాలో చూసినప్పుడు నాకు అలా అనిపించింది. ఆయన నటన అద్భుతం ఈ సినిమాలో. సినిమా మొత్తంలో ఏ ఒక్క దగ్గర కూడా ఆయన తన పాత్ర నుండి బయటికి రాలేదు. చాలా బాగా అనిపించింది. ఆయన హావభావాలు చిన్న చిన్న వాటిని కూడా పట్టుకొని తన నటన ద్వారా మంత్రముగ్ధుల్ని చేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉదాహరణకి సినిమా మొదట్లో తన వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేస్తే అందులో ఒక అతని పెళ్లి గంటలో ఉందంటే అతన్ని విడిపించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తన ఎడమ చేతి వేళ్లను పెట్టిన విధానం ఈ ఫోటోలో చూపించినట్లు ఇలా ఒక 2-3 సార్లు కనిపిస్తుంది మనకి. గొప్ప నటన. ఇంటర్వెల్ సీన్ కానివ్వండి, జాతర సీన్ కానివ్వండి, క్లైమాక్స్లో తను దేనికోసమైతే అన్నేళ్ళు తప్పించాడో అది ఎదురైనప్పుడు ఆ నటన అద్భుతం. కేవలం ఆయన నటన కోసమే ఈ సినిమా చూసేయచ్చు, అంత బాగా అనిపించింది. అయితే ఎక్కడైనా కొంచెం అసంతృప్తి అనిపించిందంటే అక్కడక్కడ ఆయన డైలాగ్స్ అర్థం కాలేదు నాకు. బహుశా నాకు ఆ యాస అర్థం కాకపోవడం వల్ల, లేకపోతే ఆయన జర్దా వేసుకొని మాట్లాడడం వల్ల తెలియదు. ఇక రష్మిక గారు శ్రీవల్లి పాత్రలు చాలా బాగా చేశారు. శ్రీవల్లి అండ్ పుష్ప జోడి సహజంగా రావడానికి కారణం వాళ్ళిద్దరి అద్భుతమైన నటనే. రష్మిక గారు జాతర సీన్లో చాలా అంటే చాలా బాగా చేశారు. ఫహద్ ఫాసిల్ గారు తన పాత్రను నటించడంలో బహుశా ఎలాంటి సవాలు ఎదుర్కోలేదేమో. ఆయన బాగానే చేశారు, కానీ ఆయన పాత్ర గంభీరంగా అనిపించలేదు. బహుశా అందువల్లేనేమో ఆయన బాగా నటించినప్పటికీ అంతగా ప్రభావం చూపించలేదు నాకు. ఆయన పాత్ర గట్టిగా ఉండుంటే ఇంకా బాగా అనిపించేదేమో. ఇంకా మిగతా వాళ్లలో రావు రమేష్ గారు ఎప్పటిలాగానే సహజంగానే చేశారు. సునీల్ గారి పాత్ర ఎక్కువగా లేదు, ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకెవ్వరి పాత్రలు కానీ వారి నటన కానీ నాకు ఎక్కలేదు. ఒకసారి శ్రీవల్లి పుష్పని అడుగుతుంది, ఏం సామి పిడకలు వచ్చి ఉండాదా? అప్పుడు పుష్ప అంటాడు, నిజం కంటే పిడకలే ఉంటాదమ్మీ అని. ఇది ఒక అద్భుతమైన లైన్. జీవితాన్ని ఎంతో విశ్లేషిస్తే కానీ ఇలాంటివి రాయడం అవ్వదు. పుష్ప పాత్ర తాలూకు అంతర్మథనాన్ని ఒక్క లైన్లో కనిపించేలా రాశారు సుకుమార్ గారు. హ్యాట్స్ ఆఫ్ సుకుమార్ గారు. సినిమాలో ఇదే ముఖ్యమైన ఎలిమెంట్. పుష్ప తనకి ఇంటి పేరు లేదని దానికి ప్రత్యామ్నాయంగా తనని ఒక బ్రాండ్గా మార్చుకున్నప్పటికీ తనను లోపల బాధ పెడుతున్న విషయానికి ఒక పరిష్కారం ఇవ్వటానికి ఏదైతే చెల్లెలి ఆప్షన్ ఉంటుందో అది నాకు కొత్తగా అనిపించలేదు. అంత గంభీరమైన చిక్కుముడికి ఇలాంటి సినిమాలో మనకి ఇదివరకే ఎన్నోసార్లు చూసిన సీన్స్ వాడడం అనేది నాకు అంతగా నచ్చలేదు. అంత గొప్ప నటన వృధా అయిందేమో అని అనిపించింది. అయితే దీని పరిష్కారం వేరే విధంగా రాయడం కూడా సవాలేనేమో. పరిహారంగా జాతర సీన్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ వాడారేమో అనిపించింది. అలానే అల్లు అర్జున్ గారి ఇంట్రో సీన్లో క్రేన్కి వేళ్లాడినప్పుడు హవాలా నోట్ కింద పడినప్పుడు కింద నుండి క్రేన్కి వేళ్లాడుతున్న అల్లు అర్జున్ గారిని చూపించే షాట్ చాలా బాగా అనిపించింది. ఇలాంటివి ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక ఇతర విషయాల గురించి మాట్లాడాలంటే దేవిశ్రీ గారి పాటలు వినడానికి చూడడానికి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అనిపించింది. కుబా గారు సినిమాని చిత్రీకరించిన విధానం బాగానే ఉంది. ఒకటి అనిపించింది నాకు, అల్లు అర్జున్ గారి ఇంట్రొడక్షన్ సీన్ బహుశా కలేమో అని. అది అర్థం అవ్వకూడదని అలా ఎడిట్ చేశారో లేకపోతే నాకే అలా అనిపించిందో నాకు అర్థం కాలేదు. చివరి మాట, సినిమా నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు. చాలా వరకు ఆ స్మగ్లింగ్ తాలూకు సీన్స్ అంత సహజంగా లేకపోయినా పుష్పకి షకావత్కి మధ్యలో సీన్స్ ఆసక్తికరంగానే బాగానే ఉన్నాయి. నేను మళ్ళీ ఈ సినిమా చూస్తానా అంటే చూస్తానని చెప్తాను. కొన్ని సీన్స్ కోసం, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కోసం. కానీ ఇది నా మనసుకు బాగా నచ్చిందా, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల్లో ఒకటా అంటే కాదు అనే చెప్తాను. చూసినందుకు, విన్నందుకు థ్యాంక్స్.